ఈరోజైతే ఐమ్ గోయింగ్ టు డూ వీడియో అబౌట్ మై మామ్స్ బ్లౌజ్ కలెక్షన్. సో బేసిక్గా నాకు కొన్ని స్పెసిఫిక్గా మమ్మీకి చాలా బాగా నచ్చాయి అనమాట. సో అవన్నీ నేను మీకు చూపించడానికి ఈరోజు వీడియో చేస్తున్నాను. సో ఒకవేళ మీకు ఏమన్నా జాకెట్ కనుక నచ్చితే నేనైతే ప్రతి జాకెట్ తర్వాత ఒక ఇమేజ్ పోస్ట్ చేస్తున్నాను. సో లైక్ బ్యాక్ సైడ్ హ్యాండ్స్, సైడ్ వ్యూ ఆఫ్ హ్యాండ్ అండ్ ఫ్రంట్ షోల్డర్ కూడా చేస్తున్నాను. సో ఒకవేళ మీకు కనుక డీటెయిల్గా నచ్చితే మీరే చేయించుకోవచ్చు. So let's get into the video. So here comes the first jacket. ఈ జాకెట్ కలర్ వచ్చేసి పింక్ కలర్. సో శారీ అయితే చాలా చాలా సింపుల్ ఉంటుంది. బట్ మా మమ్మీ చెప్పాను కదా, మా మమ్మీకి ఉన్న బేసిక్ అలవాటు జాకెట్ని హైలైట్ చేసుకోవడం. సో ఐ థింక్ నాకు తెలిసినంత వరకు మా ఇద్దరి దగ్గర హెవియెస్ట్ బ్లౌజ్ అయితే ఇదే అనుకుంటా. అండ్ దీని వర్క్ డీటెయిల్ కూడా మీకు నేను చూపించేస్తాను. సో మీరు చూస్తే చాలా డీటెయిల్గా వర్క్ చేశారు. ఐ విల్ షో యూ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఇట్. అండ్ దీని బ్లౌజ్ స్పెషాలిటీ ఏంటంటే హ్యాండ్స్ కూడా చాలా బాగుంటుంది. సో యా, హ్యాండ్ కూడా చాలా డీటెయిల్గా కనిపిస్తుంది. శారీ కట్టుకున్నప్పుడైతే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అండ్ యా, దిస్ ఈజ్ ద నెక్ వర్క్. సో నెక్ వర్క్ అంటారు కదా, ఫ్రంట్ సైడ్ కనపడేది. సో దిస్ ఈజ్ ద వన్. ఇక్కడ నుండి ఇంత దాకా. ఐ థింక్ ఐ లవ్ దిస్ జాకెట్ అలాట్ బికాస్ ఇట్ ఈస్ హెవీ వర్క్. ఎంత సింపుల్ శారీ కట్టుకుంటే అంత హెవీ జాకెట్ వస్తే ఐ థింక్ ఇట్ లుక్ గ్రేట్. సో యా, నెక్స్ట్ చూసేద్దాం. సో మన నెక్స్ట్ జాకెట్ వచ్చేసి ఇట్స్ అ మెరూన్ రెడ్ కలర్ జాకెట్. చూడడానికి చాలా సింపుల్ ఉంటుంది. బట్ ఐ థింక్ ఇది నేను 2013లో కొన్నాను. నాకు అప్పట్లోనే ఇది 4K పడింది అనుకుంటా, 4 to 5K మధ్యలో. సో చాలామందికి డౌట్ రావచ్చు ఎందుకు అంత కాస్ట్ దీనికి అని చెప్పేసి. సో దీని వర్క్ చూస్తే మొత్తం థ్రెడ్ వర్క్ డిజైన్ అనమాట. సో చేసేవాళ్ళు థ్రెడ్స్తోనే చేశారు. ఇక్కడ ఏమి కూడా లైక్ కుందన్స్ అతికించడం ఏమి పెద్ద కనిపించదు, చాలా సాఫ్ట్ ఉంటుంది. అండ్ దీని ఒక డీటెయిలింగ్ చూద్దాం. సో దీని డీటెయిల్ చూస్తుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కదా. సో లైక్ థ్రెడ్ని ఎంత మంచిగా వాడి చేశారు అనేసి. నాకు ఈ బ్లౌజ్ నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, యాక్చువల్లీ ఇది కొన్న టైంలో నాకు శారీ కట్టడం తెలీదు. మమ్మీ కట్టుకోవడం చూసాం కానీ నేనైతే ఎప్పుడు కట్టుకోలేదు. సో అందుకని చెప్పేసి మా మమ్మీ చాలా ఆలోచించి లైక్ నాకు గుచ్చుకోకూడదు, కంఫర్టబుల్ ఫీల్ అవ్వాలని చెప్పి కుట్టించారు. అండ్ కమ్స్ ది హ్యాండ్స్. ఇది హ్యాండ్స్ అనమాట. సింపుల్ ఫ్లవర్ విత్ లీవ్స్. అండ్ షేప్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది హ్యాండ్ది. అండ్ దీన్ని ఏమంటారంటే, యా, షోల్డర్ దగ్గర ఇలా వస్తుంది వర్క్ అనేది. యప్, ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ జాకెట్. అండ్ మై ఫస్ట్ జాకెట్ కాబట్టి చాలా ఇష్టం నాకు ఇది. సో నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ వన్. హియర్ కమ్స్ నెక్స్ట్ జాకెట్. సో ఈ జాకెట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ కాంబినేషన్ శారీ అనమాట. సో ఇది నా లేటెస్ట్ గద్వాల్ శారీ. మమ్మీ తెచ్చుకుంటే నేను చాలా ఫార్చునేట్గా దొబ్బేశాను. సో ఐ థింక్ ఇది కూడా ఆల్మోస్ట్ 3.5 to 4K అయింది. ఎందుకు ఇంత కాస్ట్ అంటే ద డీటెయిల్ చూస్తారా, డీటెయిల్ కూడా చూపించేస్తాను మీకు ఎందుకు అంత అయిందో మీకు అర్థమైపోతుంది. సో ఇదిగోండి డీటెయిల్డ్ వర్క్ అనమాట. సో చాలా డీటెయిల్గా చేశారు బేసిక్గా. ఎందుకంటే ఆ కటింగ్ కానీ వర్క్ కానీ చాలా అంటే చాలా నచ్చింది నాకు. చూసినప్పుడు మా ఆంటీ చేయగలరా లేదా అనుకున్నాను. బట్
చాలా బాగా చేశారు ఆంటీ. యా, అండ్ ఫ్రంట్ వర్క్ కూడా చూపించేస్తాను. అంటే ఇది చూడ్డానికి హెవీగా ఉండకపోవచ్చు, బట్ వేసుకున్నప్పుడు చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. యా, ఫ్రంట్ కూడా చాలా సింపుల్గా నీట్గా ఇచ్చేసారు ఆంటీ. సో నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇట్స్ రాయల్ బ్లూ శారీ అనమాట విత్ గోల్డ్ ఫినిష్. సో బేసిక్గా మా మమ్మీ శారీ ఐ థింక్ ఆల్మోస్ట్ 10K పెట్టి కొనింది. బట్ యాక్చువల్లీ ఏమైందంటే దీనికి ఒక షార్ట్ స్టోరీ ఉంది. షార్ట్ స్టోరీ వచ్చేసి మమ్మీ యాక్చువల్లీ ఇది కొన్నప్పుడు ఫస్ట్ కొనాలో వద్దా అనుకుని వెళ్ళారు. సో బట్ ఫార్చునేట్గా చాలా బాగా నచ్చేసి మమ్మీ నెక్స్ట్ వెళ్ళి తెచ్చేసుకున్నాను అనమాట. సో ఈ వర్క్ స్పెషాలిటీ ఏంటో మీకు జూమ్ చేస్తే అర్థమైపోతుంది. సో యూ కెన్ సీ దట్ బిల్లలు. సో అవి వచ్చేసి కాసులు అనమాట, అమ్మవారి కాసులతో మమ్మీ వర్క్ చేయించుకున్నారు. అండ్ దీని ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఒక ఇక్కత్ లంగాకి నేను వర్క్ చేయించుకున్నా. ఎగ్జాక్ట్గా ఇలానే ఉంటుంది ఆల్మోస్ట్. అండ్ హ్యాండ్స్కి వచ్చేసేద్దాం. హ్యాండ్స్ వచ్చేసి మోస్ట్ గోల్డ్తో అయింది కాబట్టి ఎలాబరేట్ అది కింద వరకు అలా వదిలేసి పైన వరకు మేము బిల్లలు వేయించుకుని వర్క్ చేయించుకున్నాము. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా చాలా సింపుల్ వర్క్ అనమాట. అండ్ చాలా అంటే చాలా సింపుల్ వర్క్. బ్యాక్ సైడ్దే కంటిన్యూ చేశారు. అండ్ ఐ థింక్ ఇది చాలా బాగుంటుంది కట్టుకున్నప్పుడు, ఎస్పెషలీ మా మమ్మీ చాలా వైట్ ఉంటారు కాబట్టి మమ్మీ చాలా బాగా సెట్ అయింది. సో నెక్స్ట్ జాకెట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ విత్ హెవీ వర్క్ అనమాట. సో ఈ జాకెట్ వచ్చేసి నేను గ్రోపరేషన్కి కుట్టించుకున్నాను. అండ్ ఈ జాకెట్ స్పెషాలిటీ కూడా బాగుంటుంది. ఏంటంటే మ్యాంగోస్ అండ్ ఫ్లవర్స్తో చేసింది. అండ్ దీని డీటెయిల్ వర్క్ కూడా చూపించేస్తాను. ఓకే, సో యా, దిస్ ఈజ్ హోల్ డీటెయిల్డ్ వర్క్. ఎవ్రీ ఇంచ్ని డీటెయిల్గా చేశారు. అండ్ గైస్, ఈ వర్క్ అనేది తొందరగా బట్టకి తగులుకున్నా కూడా ఊడిపోదు. కుందన్స్ కానీ అలాంటివి ఏం లేవు. అండ్ మీకు ఫ్రంట్ సైడ్ అంటే షోల్డర్ దగ్గర వచ్చేది కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ హ్యాండ్స్ చూసిద్దాం. సో హ్యాండ్స్ కూడా సేమే కంటిన్యూషన్ అనమాట. లైక్ బ్యాక్ సైడ్ది కంటిన్యూషనే చేశారు. సో నార్మల్ కింద సర్కిల్ వచ్చి, అండ్ ఇది కూడా ఫ్రంట్ కూడా కంటిన్యూడే ఇది కూడా. So let's go for next jacket. బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ విత్ బర్డ్ డిజైన్. సో నాకు ఇది ప్యారెట్ లేకపోతే ఏంటో నాకు తెలీదు. బట్ గైస్, మీకు దీన్ని ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అండ్ షో డీటెయిల్ చూపిస్తే చెప్తాను. ఎప్పుడు కూడా ఇలాంటి వర్క్ చేయించుకోవద్దు. ఏంటిది చూపిస్తుంది కానీ చేయించుకోవద్దు అంటున్నారా? సో గైస్, ఎప్పుడైనా మీరు కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టినప్పుడు ఇదే ప్రిఫర్ చేయొద్దు అని నేను చెప్తాను. ఎందుకంటే ఇవి ఏంటంటే రఫ్గా అవడం వల్ల పట్టు యొక్క థ్రెడ్స్ ఉంటాయి కదా, సో అవి పట్టేసుకుంటాయి అన్నమాట. అండ్ స్కిన్ కూడా కొంచెం ర్యాషెస్ వస్తాయి. బట్ మీరు కనుక లెస్ కాస్ట్ పెట్టి కొనుక్కుంటే ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ వర్క్ ఫర్ దట్ శారీ. సో యా, డీటెయిల్గా చూపించేస్తాను. అండ్ ఏంటి కాస్ట్ పెట్టినా ఇలాంటి వర్క్ చేయించుకోవచ్చు అంటే ఇవి ఉన్నాయి కదా, ఇవి థ్రెడ్స్, ఇవి సిల్క్ సాఫ్ట్లో కూడా దొరుకుతాయి. పర్టికులర్గా మీరు కుట్టించుకునే వాళ్ళని అడగండి. ఈ ఫీలింగ్స్లో మొత్తం మాకు సాఫ్ట్దే కావాలి అని చెప్పేసి. అండ్ దిస్ ఇస్ ద డీటెయిల్డ్ వర్క్. సో డీటెయిల్డ్ వర్క్ అనమాట. అండ్ నేను ప్రతి
ఒక జాకెట్ పిక్చర్ పెడతాను లైక్ ఆఫ్టర్ వ్యూ చూపించినాక, బికాజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే చూసుకోవాలి కదా మీరు కూడా, జాకెట్ నేను కరెక్ట్గా చూపిస్తున్నాను కదా. హ్యాండ్స్ కూడా సేమే కంటిన్యూషన్ వర్క్, అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది, బట్ ఓన్లీ హాఫ్ వచ్చింది. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. నాకు ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం, బికాజ్ పింక్ వచ్చేసి బ్రైట్ పింక్ అండ్ గ్రీన్ కూడా కొంచెం ఆల్మోస్ట్ సీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ మిక్స్లో ఉంటుంది ఈ కలర్ వచ్చేసి. సో నాకు ఇది నచ్చడానికి మెయిన్ రీజన్ కలర్ కాంబినేషన్ అండ్ ఆంటీ చేసిన డీటెయిలింగ్ కూడా చాలా బాగా నచ్చింది. సో మీకు డీటెయిల్ చూపించేస్తాను. సో మీకు నచ్చుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఇది. సో దిస్ ఈస్ ద హోల్ డీటెయిల్ వర్క్. సో మా మమ్మీ ఏంటంటే బేసిక్గా కాస్ట్ కొంచెం పెడతారు, ఎందుకంటే మా మమ్మీకి కట్టేటప్పుడు కంఫర్ట్ ఉండాలి. అండ్ మా మమ్మీ నాలాగా 10-15 సార్లు డ్రెస్సులు కానీ శారీస్ కానీ మార్చరు. సో అందుకని చెప్పి మమ్మీ కంఫర్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ దిస్ ఇస్ ద హ్యాండ్. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. నాకు ఇది ఫ్రంట్ సైడ్ చాలా ఇష్టం, ఎందుకంటే క్యూట్గా ఉంటుంది చూడడానికి. సో నెక్స్ట్ జాకెట్ చూసేద్దాం. సో నెక్స్ట్ జాకెట్ వచ్చేసి ఇట్స్ గోల్డ్ కలర్. ఓకే, ఈ శారీ వచ్చేసి టిష్యూ శారీ అనమాట, విచ్ ఆల్మోస్ట్ 2015లో కొన్నది మమ్మీ. వర్క్ అయితే చాలా సింపుల్గా చేయించుకున్నారు, ఎందుకంటే ఇట్స్ టిష్యూ శారీ. ఎక్కువ గుచ్చుకునేటట్టు చేయించుకుంటే అది పట్టేసి ఊడిపోయి నానా గందరగోళం అయిపోతుంది. సో వర్క్ డీటెయిల్ చూపించేస్తాను మీకు. సో హ్యాండ్స్ కూడా చూపించేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ కూడా అది వర్క్ ఉంటుంది, బట్ కొంచెం సింపుల్గా నీట్గా ఉంటుంది వర్క్ అనేది. సో ఎస్, దిస్ ఈస్ ద హ్యాండ్. ఇటువైపు ఎలా ఉందో అటు కూడా సేమ్ అంతే వచ్చేస్తుంది. అండ్ షో దట్ సైడ్ కూడా ఇదిగోండి సేమ్ అటు ఉన్నది, ఇటు కూడా వర్క్ ఎక్స్టెన్షన్. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట, లైక్ నెక్ పార్ట్ డెకరేషన్. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇట్స్ వైలెట్ కలర్. చూడడానికి మీకు బ్లూ కనిపిస్తుంది, బట్ ఇట్స్ కంప్లీట్ వైలెట్ కలర్ అనమాట. ఇది మమ్మీ గృహప్రవేశానికి కొనుక్కున్నారు. అండ్ దీని వర్క్ డీటెయిల్గా చూపించేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దిస్ ఇస్ ద వర్క్ డీటెయిల్ అనమాట. మీరు ఇక్కడ చూస్తే థ్రెడ్ వర్క్ చాలా డీటెయిల్గా కనిపిస్తుంది సారీ కట్టుకున్నప్పుడు, ఎస్పెషల్లీ సన్లైట్లో కానీ లైట్స్ ఉన్న చోట అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ వర్క్ అనమాట, కంటిన్యూషన్ అకార్డింగ్ టు హ్యాండ్ షేప్లో. అండ్ మీకు హ్యాండ్స్ కూడా చూపించేస్తాను. సో దీస్ ఆర్ ద హ్యాండ్స్. అండ్ ఫ్రంట్ కూడా సేమే ఉంటుంది నా గెస్ ప్రకారం. ఎస్, ఫ్రంట్ కూడా సేమే ఉంది. అండ్ హ్యాండ్ కూడా. నెక్స్ట్ జాకెట్ చూసేద్దాం. నెక్స్ట్ జాకెట్ వచ్చేసి పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్. సో ఈ శారీ వచ్చేసి క్రీమ్ కలర్ వస్తుంది మొత్తం. అండ్ మమ్మీ పింక్ జాకెట్ ఆప్ చేసుకున్నారు దీనికి. సో దీనిది కూడా ఏంటంటే దిస్ ఇస్ కంప్లీట్లీ ఫ్లోరల్ ఫ్యూజన్ అనమాట. సో దీన్ని ఒక క్లారిటీగా చూపించేస్తాను డిజైన్ అనేది. సో హియర్ కమ్స్ ద డిజైన్. చెప్పాను కదా మమ్మీ ఎప్పుడు కూడా ఎక్కువ
కంఫర్టబుల్లే చూసుకుంటారు బేసిక్గా అని. అండ్ దిస్ ఇస్ ద హ్యాండ్. సో టూ సైడ్స్ చూపించేస్తాను. దిస్ ఇస్ వన్ సైడ్ అండ్ దిస్ ఇస్ అదర్ సైడ్. అండ్ మీకు ఇప్పుడు షోల్డర్ దగ్గర ఉన్న వర్క్ చూపించేస్తాను. సో దిస్ ఇస్ ద షోల్డర్ సైడ్ వర్క్ అనమాట. లైక్ సారీ కట్టుకున్నప్పుడు ఫ్రంట్ కనిపించే వర్క్. సో నెక్స్ట్ సారీ చూసేద్దాం. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. లాస్ట్ బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి మోస్ట్ రీసెంట్ బ్లౌజ్ అనమాట. సో దీనికి వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్. అండ్ మీకు జూమ్ చేసి చూపించేస్తాను ఈ వర్క్ అంతా. ఇది ఏంటంటే పైన ఇవి ఉన్నాయి చూసారా, ఈ ఫ్లవర్స్ ఇవి హైలైట్ అవుతాయి. లైక్ ఎప్పుడు కూడా ఓవెల్ కానీ స్క్వేర్ కానీ సరే ద షేప్ మొత్తం వచ్చింది. అండ్ ఐ లవ్ ఇట్. సో మీకు హ్యాండ్స్ కూడా చూపించేస్తాను. సో ఫస్ట్ హ్యాండ్స్ ఏంటంటే సేమ్. యాక్చువల్ మోస్ట్ మమ్మీ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ సేమ్ చేస్తుంది, బట్ కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది శారీలో చూస్తే. ఇది ఏంటంటే ఇక్కడైతే హోల్స్ ఇవన్నీ కట్ చేశారు కదా నీట్గా, బట్ ఇక్కడ అలా చేయలేదు, దాన్ని కంటిన్యూషన్గా తీసుకొచ్చేసారు. అండ్ దిస్ ఇస్ ద షోల్డర్ వర్క్. షోల్డర్ దగ్గర ఉన్న వర్క్ ఇది. సో దిస్ ఇస్ ద షోల్డర్ వర్క్. మీకు ప్రతిదీ నేను పిక్ పెడతాను సో దట్ మీరు కూడా మీకు చూసుకోవచ్చు అనమాట ఆఫ్టర్ ఎవ్రీ బ్లౌజ్ చూపించినాక. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, సో మీరైతే బ్లౌజ్ do like this video, share and subscribe to our YouTube channel. It's me and Mrs. So this is Larry signing up. Ta-da, bye bye, see you. Let's see you in the next video. Bye bye.